ఇక సంక్రాంతి పండగ సీజన్ మొదలైంది కదా. సరే, ఇంకా పెద్దోళ్ళ కంటే రకరకాల సమస్యలు ఉంటాయి. ఈఎంఐలని, అప్పులని, ఇంటి రెంట్లని ఉంటాయి. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకు ఒకటే ధ్యాస ఉంటుంది ఇక సంక్రాంతి పండగ అంటే. ఏం ధ్యాస చెప్పు? అదే నీకు తెలిసిందే. గాలిపటాలు, ఐ మీన్ కైట్స్. ఆ కైట్స్ ఎగరేయాలి ఎగరేయాలి అనే ఆతృతలో కైట్స్ కొనుక్కొని మాంజా కొంటారు. దీనికి తోడుగా మాంజా కొంటారు. మా 90s కిడ్స్ ఎలా ఉండేవాళ్ళంటే చిన్నప్పుడు దారపుండలు కొనుక్కునే వాళ్ళండి. ఆ దారపుండలతో గాలిపటాలు చేసి, అది కూడా అన్నం మెతుకులతోటి, ఒక న్యూస్ పేపర్ తోటి గాలిపటం చేసి ఎగరేసే వాళ్ళం. అప్పుడు దానివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ 2K కిడ్స్ వచ్చారు కదా, ఈ ప్రాబ్లం ఏంటంటే మాంజా కొంటారు. ఇది చైనీస్ మాంజా. ఇది గాజు పెంకులతో తయారు చేస్తారు. ఇది ఒక మనిషిని ఉరేసి కూడా చంపొచ్చండి, అంత పవర్ఫుల్ ఇది. దీని వలన ఏమవుతుందంటే, ఈ మాంజా ఎక్కడో చెట్లకు తగిలి పడిపోవడం వలన పిట్టలు, వాటికి తెలియదు కదా, ఆ మాంజాకి మెడ చుట్టుకొని చచ్చిపోయిన క్షణాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇవి నేను చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలకి అయితే ఈ వీడియో ఎలాగో చూడరనుకోండి. పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, గాలిపటాలు ఎగరనివ్వండి. ఎందుకంటే ఇది మన సంస్కృతిలో భాగమే, నేనేమి కాదనడం లేదు. కానీ మాంజా మాత్రం ఇప్పించకండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మాంజా అనేది చాలా డేంజర్ అండి. ఇది చైనీస్ మాంజా. ఇది చైనా వాడి అటాక్ చేస్తున్నా కూడా, చైనా వాడికి అటాక్ చేయడానికి కూడా తయారు చేశాడేమో అనే డౌట్ వస్తుంది నాకు. సరే, ఏది ఏమైనా సరే చైనీస్ మాంజా వాడకండి. గాలిపటాలు సేఫ్టీగా ఎగిరేయండి. పిట్టగోడలు కూడా ఉంటాయి కాబట్టి మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళు, పిల్లలు కూడా. ఉంటానండి.